నేను చిన్నగా ఉన్నప్పుడు స్లేట్‌కి ఈ విధంగా రుద్దుతా ఉండేదాన్ని ఈ ఆకు తెచ్చి. ఇది పలకాకనమాట. దీన్ని పలకాకంటారు. ఇంకా దీనికేమన్నా పేరుంటదేమో నాకు తెలీదు గానీ, దీన్ని మాత్రం పలకాకనే పిలుస్తాము. స్లేటు కొన్ని రోజులకి రాయికోకుండా అయిపోద్దనమాట. కొంచెం మనం బలపంతో రాసినా గూడా అంతగా అంటుకోదు. అలాంటప్పుడు ఈ పలకాకనేది తీసుకొనొచ్చి ఈ విధంగా రుద్దేసి బాగా ఆరబెట్టేసామనుకోండి, స్లేట్ అనేది మళ్ళీ కొత్తలాగా అయిపోతదనమాట. కొత్తగా కొన్నప్పుడు ఎట్లుంటదో అలా పనిచేస్తది. ఇది నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ దగ్గరికెళ్తే అక్కడ దొరికిందనమాట. అక్కడి నుంచి తీసుకొనొచ్చాను. అలాగే దీని వేర్లు గూడా తీసుకొనొచ్చా నాటేద్దాం ఇంట్లో ఒక చోట ఉంటదనేసి. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా ట్రై చేశారు స్లేట్‌కి? నేనైతే చాలా సార్లు ట్రై చేశా. ఈ స్లేట్స్ మొత్తం 3 వచ్చాయి. ఆన్‌లైన్‌లో తీసుకోనున్నా. బాగా రాస్తా ఉన్నాయి ఫస్ట్‌లో. కొన్ని రోజులకి కొంచెం అంటుకోకుండా అయిపోయాయన్నమాట. ఇంకెందుకులే కొనడం ఒక 6 మంత్స్ ఉంటది స్కూల్ అంతే గదా అనేసి ఇట్లా స్లేట్‌కి అంతా ఈ పలకాకు రుద్దేసా. మళ్ళీ కొత్తగా అయిపోయాయి. పల్లెల్లో అయితే ఎక్కడైనా దొరుకుతది. పొలాల గట్ల పైన ఎక్కడంటే అక్కడ ఉంటది ఈ ఆకు. కానీ టౌన్‌లో అయితే దొరకడం కష్టం కొంచెం. చాలా పనిచేస్తాయి పలకలకి.